హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్. ఈ వీడియోలో బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి పీర్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఎలా రాయాలి పీరియడ్ ప్లాన్ అని చూద్దాం. సో ఇది తెలుగులో మీకు చూపించిన తెలుగులో రాసిన పీరియడ్ ప్లాన్. మీ ఇష్టం, అది తెలుగులో రాయొచ్చు ఆర్ ఐదర్ ఇంగ్లీష్లో రాయొచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ చూపించడానికి ఎలా రాయాలి అని మోడల్ కోసం నేను రఫ్గా రాసిన. సో మీరు ఫస్ట్ పేజీలో మంచిగా హెడ్డింగ్ పెట్టండి, ఇట్లా పీర్ టీచింగ్ పీరియడ్ ప్లాన్ అని మంచిగా హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ పేజీలో ఇలా స్టార్ట్ చేయండి. ప్రాథమిక సమాచారం అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేయండి. సో పీర్ టీచింగ్ రికార్డ్ అంటే ఇక్కడ చూపిస్తున్నా కదా, అలా ఉంటుంది ఫ్రంట్ పేజీ. మళ్ళీ వేరే రికార్డులో రాయకండి, తప్పు అయిపోతుంది. సో ఫస్ట్ ఇలా రాయాలి, మీ పేరు, తరగతి, విషయం. సో మీకు కొందరికి ఇప్పుడు ఇర్రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కదా, సో ఈ టాపిక్స్ తెలియవు కదా. సో కాలేజ్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకైతే ఇస్తారు ఇలాంటి టాపిక్స్ అని. బట్ ఇర్రెగ్యులర్ వాళ్ళకి ఏదో ఒక టాపిక్ రాయండి, మీకు ఇష్టం వచ్చిన లెసన్ పేరు రాయండి. సో ఇలా రాసేయండి. సో నేను జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే లెసన్ నుంచి పశుపోషణ అనే టాపిక్ తీసుకొని చేసిన. సో ఇది పీర్ టీచింగ్ కాబట్టి 45 మినిట్స్ ఉండొచ్చు, 20 మినిట్స్ ఉండొచ్చు, 25 మినిట్స్ ఉండొచ్చు. సో అది కాలేజ్ని బట్టి అట్లా ఉంటుంది. సో నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి సెకండ్ విషయ విశ్లేషణ. సో ఇందులో ఏంటి, మనం ఏం చెప్తున్నామని ఇక్కడ రాయాలి. సో మీకు మ్యాటర్ చూస్తే తెలుస్తుంది, సో ఏ హెడ్డింగ్ కింద ఏం రాయాలి అని. సో మీకు నచ్చిన టాపిక్ గురించి మీరు కన్వర్ట్ చేసుకొని రాయండి. ఒక్క రికార్డ్లో అంటే పీర్ టీచింగ్ రికార్డ్లో 3 ప్లాన్స్ ఆర్ 2 ప్లాన్స్ రాయాల్సి ఉంటుంది. 2 ఆర్ 3 అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 ఆర్ 3 ప్లాన్స్ రాయాలి. సో టాపిక్ నేమ్ కొంచెం చేంజ్ చేసి కొంచెం చేంజ్ చేసి సో ఇలా రాసేయండి. సో మీకు ఎవరి దగ్గర పైసలిచ్చి రికార్డ్స్ రాపిస్తారు కదా కాలేజెస్‌లో, 3K ఇస్తే, 4K ఇస్తే రాసి మేమే సబ్మిట్ చేసుకుంటామని కూడా చెప్తున్నారంట. సో అది మేమే రాస్తారా అని కొందరు అడిగారు. సో మీరు అలా రాసిస్తారా మాకు అనుకుంటూ అడిగారు. బట్ ఏమో, అంటే నేను రాయలేదు ఇప్పటివరకైతే అట్లా ఎవరికీ. బట్ మేబీ ఎవరికైనా ఇక తప్పకుంటే సో వాళ్ళకి ఏదైనా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది సిట్యుయేషన్ అంటే వాళ్ళకి నేను రికార్డ్స్ రాసిస్తాను. బట్ అదంతా లొకేషన్ ప్రాబ్లమ్, అదంతా ప్రాబ్లమ్ అయిపోతది. అందుకని నేను ఏది రిప్లై ఇయ్యలేకపోతున్నా అలా అడిగిన వాళ్ళకి. కొంచెం అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే సాధించాల్సిన విద్యా సామర్థ్యాలు. సో ఇక్కడ చూపించినట్లు రాయండి. సో బయాలజీకొచ్చేసరికి 7 ఉంటాయి అకాడమిక్ స్టాండర్డ్స్. సో దేనికైనా పీరియడ్ అంటే బయాలజీకి. సో మీకు టెట్‌లో, డీఎస్సీలో కూడా అడగొచ్చు. బయాలజికల్ సైన్స్‌లో ఎన్నుంటాయి అకాడమిక్ స్టాండర్డ్స్ అని. సో ఈచ్ ప్రతి విషయాన్ని మంచిగా గమనించాలి. సో మంచిగా షైనింగ్ పెన్స్ యూజ్ చేసి బార్డర్స్ ఎయ్యాలి. బార్డర్స్ 4 సైడ్స్ వేసి షైనింగ్ పెన్స్ గానీ, స్కెచెస్ గానీ, క్రేయాన్స్ గానీ యూజ్ చేస్తూ మంచిగా చూస్తేనే చాలా బాగుంది రికార్డ్ అనేట్లుగా ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి పాత్ర దగ్గర ఇలా ఖాళీగా ఉండిపోతుంది బాక్స్ ఎందుకు అని అడుగుతున్నారు. సో విద్యార్థి స్టూడెంట్ ఏం ఆన్సర్ ఇస్తాడు అని అది వాళ్ళకి, అంటే ఎలా ఇస్తాడు అనేది మనకు తెలియదు కాబట్టి మనం అక్కడ ఆ బ్లాంక్‌లో ఏం రాయం. నెక్స్ట్ ఇక్కడ టీఎల్ఎం ఆర్ బీబీడబ్ల్యూ అని ఉంది కదా. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో ఇక్కడ బ్లాక్ చార్ట్‌లో ఇక్కడ చూపిస్తుంది కదా, బ్లాక్ చార్ట్‌లో షైనింగ్ పెన్ వైట్ ఉంటది. షైనింగ్ పెన్స్‌లలోనే ఇట్లా వైట్ కలర్‌లో పెన్ ఉంటది. ఆ పెన్ తోటి బ్లాక్ చార్ట్‌లో గానీ, కలర్ చార్ట్‌లో గానీ ఇట్లా మంచిగా ఏర్పడేటట్టు రాసి ఇక్కడ ఈ బాక్స్‌లో పేస్ట్ చేయాలి. సో మనం అది బోర్డ్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ సీసీ అంటే క్వెషన్స్ గానీ, ఏదైనా పిక్చర్స్ గానీ పేస్ట్ చేయాలి, మంచిగుంటది. సో నేను ఆ బ్లాక్ కలర్ చార్ట్ పేస్ట్ చేయలేను. సో ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి ఇక్కడ పక్కన చూపిస్తున్నా కదా, అట్లే బ్లాక్ చార్ట్‌లో ఈ క్వెషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఉపాధ్యాయ పాత్ర దగ్గర నేను రాసిన ఆ క్వెషన్స్ గానీ, ఏదైనా మెయిన్ ఒక కొంచెం డిఫరెంట్ ఏ పదాలు గానీ అవి మీరిక్కడ పేస్ట్ చేయండి బ్లాక్ చార్ట్‌లో. ఏది రాసినా ఏం గాదు. బట్ ఒక పీరియడ్ ప్లాన్‌కి ఒక 2, 3 బ్లాక్ చార్ట్స్ పేస్ట్ చేసింది కనిపిస్తే ఓకే, పర్వాలేదు మంచిగా రాశారు అనిపిస్తది సార్లకైనా గూడా. సో సీసీ దగ్గర ఏదైనా పిక్చర్స్ గానీ, లెసన్‌కి సంబంధించి అది ఇట్లా క్వెషన్స్ గానీ ఇట్లా రాయాలి. సో విద్యార్థి పాత్ర దగ్గర నేను బ్లాంక్ ఉంచేసిన. సో అది ఆన్సర్ ఎలా ఇస్తారు అని
మ్యాథ్స్ అందరూ బ్లాంకే ఉంచేస్తారు. సో, ఇంకా వేరే మోడల్‌గా ఉంటాయి లెసన్ ప్లాన్స్. బట్ నాకు తెలిసిందైతే ఇది. సో, నేను ఈ పీడీఎఫ్ ఎక్కడ పోస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే డైరెక్ట్‌లీ పీడీఎఫ్‌కెళ్తున్నారు, డౌన్‌లోడ్ చేసుకొని, చూసేసుకొని ఎళ్ళిపోతున్నారు. బట్ నాకచ్చిన యూజ్ ఏం లేదు గదా! సో, అందుకోసమని ఎక్కడ పేస్ట్ జేయను నేను. సో, ఇందులో జూసుకుంటూనే రాసుకోండి. సో, ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఏదున్నా గూడా అడగండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.